Fantastic, superb, mind-blowing, unbelievable. లాస్ట్ ప్రీవియస్ కొన్ని మంత్స్ నుంచి ప్రాపర్ తెలుగు హిట్ అయితే లేదు తెలుగు మూవీస్ లో. అండ్ ఆ లోటుని ఫుల్ఫిల్ చేయడానికి మిరాయ్ మూవీ థియేటర్స్ లోకి September 12th అయితే రాబోతుంది. ట్రైలర్ చాలా ఫంటాస్టిక్ గా ఉంది. మంచు మనోజ్ విలనిజం అనేది మంచు మనోజ్ యాక్టింగ్ లో నాకు కనిపించింది. అండ్ తేజ సజ్జా చాలా బాగా చేశారు. అండ్ విజువల్స్, ఫ్రేమ్స్, నార్త్ లో చాలా పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి. జస్ట్ శ్రీరాముడు షార్ట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి బిగ్గెస్ట్ డ్రాబ్యాకే వాళ్ళ మూవీస్ లో విఎఫ్ఎక్స్ సరిగ్గా ఉండదని, అలాంటిది టాప్ నాచ్ క్వాలిటీతో విఎఫ్ఎక్స్ అయితే ఉంది. ఈ మూవీ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత నాకు రాజాసాబ్ మీద అయితే హోప్స్ అయితే పెరిగాయి. అండ్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంది. చాలా మంచి క్యాస్ట్ అయితే ఉంది. జగపతి బాబు, శ్రేయ ప్రాపర్ గా ఇది రివీల్ చేయలేదు. చాలా ఇంట్రెస్ట్ టీజర్ తో ఏదైతే మంచి హైప్ వచ్చిందో అలాగే ట్రైలర్ తో కూడా వచ్చింది. అండ్ ఆల్సో మొత్తం మెజారిటీ ఆఫ్ ద షూట్ వీళ్ళు రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారంట. అది చాలా పిల్లర్ అని చెప్పాలి ఈ మూవీకి. చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో. లాస్ట్ ఒక 2 years బ్యాక్ వచ్చిన రవితేజ ఈగల్ మూవీతో ఆ డైరెక్టర్ పొటెన్షియల్ మనకు తెలిసింది. ఆ మూవీ కమర్షియల్ గా బాగా ఆడపోయిన, క్రిటికల్ గా మంచి అప్లోస్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ చూద్దాం థియేటర్స్ లో ఎలా ఉంటుంది. తేజ సజ్జకి మంచి మార్కెట్ అయితే ఉంది తెలుగు అండ్ హిందీ బెల్ట్స్ లో. సో ఈ మూవీ ఇంకొక 100 to 100 crores కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఈ మూవీ రిలీజ్ అవబోతుంది September 12th. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.